నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ప్రధాన వార్తలు మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఈ వార్త ప్రధానంగా దాదాపు ఒక 10-15 రోజుల నుంచి నడుస్తున్న వార్త. సో ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అవబోతుంది ఈ మ్యాచ్కి సంబంధించి. సో ఒక పక్క ఇదొక ప్రధాన వార్తగా కనపడుతోంది. అలాగే స్థానిక సంస్థ ఎన్నికల విషయంలో దాదాపు 57.2% కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇదొక అంశం. అలాగే నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు, నిన్న కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. సొంత అన్నను కూడా ఇన్వాల్వ్ చేసి, అంటే ఇప్పటిదాకా బేసిక్గా ఎమ్మెల్యేలని సో కింద వేరే నాయకత్వాన్ని అంతటినీ మాట్లాడిన వ్యక్తులు సో మొట్టమొదటిగా అన్నను కూడా కలిపి మాట్లాడినట్టుగా తెలుస్తాం. సో కేసీఆర్ని, కేటీఆర్ని, సో కింద ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల్ని అందరినీ కూడా ఒక ఆధారాలతో బయట పెడతా అనే అంశం లేవనెత్తిన పరిస్థితి. సో ఇదొక చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతంగా ఈ వార్తలు ప్రధానంగా కనపడతా ఉన్నాయి మనకి. సో మెస్సీ నేడు ఉప్పల్లో ఫుట్బాల్ స్టార్ సందడంట. ప్రత్యేక ఆకర్షణగా రేవంత్ లియోనెల్ మెస్సీ పోటీ వీక్షించనున్న రాహుల్ గాంధీ. భారత్ ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన మాంత్రికుడు లియోనెల్ మెస్సీ మన దేశ పర్యటనకు వచ్చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక అతడు కోల్కతాలో అడుగు పెడతాడు. తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. శనివారం మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో అతడు సందడి చేయనున్నారు. దిగ్గజ ఫుట్బాల్ అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ రానుండడంతో హైదరాబాద్కు ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది. తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామంటూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫుట్బాల్ అభిమానులంతా శనివారం ఉప్పల్ స్టేడియానికి వరుసగట్టారు. సాయంత్రం 4 గంటలకు రాక ద గోట్ టూర్లో భాగంగా భారత పర్యటనకు వస్తున్న మెస్సీ శనివారం ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. కోల్కతా పర్యటన ముగించుకుని సాయంత్రం 4 గంటలకు మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ నేరుగా తాజ్ ఫలక్నామా హోటల్కు వెళ్తాడు. అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం తర్వాత రాత్రి 7 గంటలకు మెస్సీ లూయిస్ సువరేజ్ అంటే ఉరుగ్వే అలాగే రోడ్రిగో ది పాల్ ఉప్పల్ స్టేడియానికి వస్తారు. 1 గంట పాటు మెస్సీ స్టేడియంలో ఉంటాడు. ముందుగా 20 నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది. 7 చొప్పున సింగరేణి, RR9, అపర్ణ, మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల తరపున చిన్నారులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతారని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే ప్రధానంగా అంటే లియోనెల్ మెస్సీ హైదరాబాద్కి రావడం ఎంత పక్కన పెడితే, నిన్న ఒక వార్త రావడం జరిగింది. ఈ మీట్ ద గ్రీట్ అనే ఏదైతే ఇప్పుడు తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో పెట్టిరో, సో అక్కడ ఎవరైనా సెల్ఫీలు దిగాలంటే 10 లక్షలు కట్టాలంట. మెస్సీతో సెల్ఫీలు దిగాలంటే 10 లక్షలు కట్టాలంట. ఇది నిన్న వార్త. అది కూడా 100 మందికే లిమిట్. అది ఒక 100 మంది ఎవరైతే సెల్ఫీ దిగాలనుకుంటున్నారో వాళ్ళు 10 లక్షలు కట్టాలి. ఒక సెల్ఫీకే 10 లక్షలు అంటే మెస్సీ తెలంగాణకి రావడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? అక్కడ మ్యాచ్ ఆడడానికి ఒప్పించడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఎంత ఖర్చు పెడితే మెస్సీ తెలంగాణకు వచ్చి ఆట ఆడుతున్నాడు? 1 గంట, ఒక 3 గంటల పాటు మనకు టైం కేటాయిస్తున్నాడంటే అతనికి ఎంత పే చేయాలి మనం? ఇదంతా ఎవడి డబ్బు, ఎవడి పైసలు ఇవన్నీ? అదే ప్రజల పైసలతో ఇష్టాశరం ఇక మన గ్లోబల్ సమిట్ పేరు మీద మోసం చేసిర్రు. ఒక 2 రోజులు పిచ్చోళ్ళు చేసిర్రు జనాన్ని. 5,97 కోట్లు వచ్చినాయి. ఇక ఎంఓయూలు, ఇక పత్రాలు, ఇయే ఫైనల్ అన్నట్టుగా ఏదో ఒక ఎంఓయూ చూపించేసి ఇక అంతే 5,97 కోట్లు వచ్చేసినాయి ఇక తెలంగాణకి. దాని ఇన్వెస్ట్మెంట్ అవుతుందా లేదా ఏది లేదు. ఇక పైసలు వచ్చేసినాయి. ఇక 5,97 కోట్లు.
ఇదే హడావడి డల్లాజ్ పోయి వచ్చి ముఖ్యమంత్రి చేసిండు 3 లక్షల కోట్లు వచ్చినాయి. ఇప్పటి వరకు ఆ 3 లక్షల కోట్లు ఏడబోయినాయో తెలియదు. 1,500,000 ఉద్యోగాలు తెచ్చినా 3 లక్షల పెట్టుబడులు వచ్చినాయి. ఎంఓఏలు ఇగో అని అప్పుడు కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు, మెట్రో స్తంభాల కింద. మళ్ళీ ఇప్పుడు ఆ 3 లక్షల కోట్లు వచ్చిడేమో కానీ ఇంకో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. 3 లక్షల కోట్లు వచ్చిడేమో కానీ ఇంకో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేసిరు. ఇప్పుడు అదే పరిస్థితి. 5,97 కోట్లు వచ్చిడేమో కానీ అవి వస్తాయి అది వస్తాయి పక్కన పెడితే ఈ ప్రచారాలకి ఎక్కువైతుంది కదా. ఇప్పుడు ఒక పేపర్లో ఫ్రంట్ పేజ్ మొత్తం వేయాలంటే దాదాపు 3 నుంచి 4 లక్షలు అవుతుంది. అలాంటిది అన్ని స్టేట్స్ పేపర్స్లోనూ ఫ్రంట్ పేజ్ చేసారు. ఇప్పటికీ అన్ని చోట్ల ప్రచారాలు అవే. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ సక్సెస్ అని పెద్ద హోర్డింగ్లు పెట్టారు. మరి ఈ ప్రచారాల పైసలు మళ్ళీ ఇక వస్తాయో రావో పక్కన పెట్టండి, మళ్ళీ ఈ ప్రచార పైసలు మళ్ళీ 100 కోట్లు అవుతుంది కదా. మళ్ళీ ఇదిగో మెస్సీతో మళ్ళీ ఆట, మళ్ళీ దీనికి ఒక 500 కోట్లు ఖర్చు పెట్టాలా. ఎవడ పైసలు ఇవన్నీ? ఇప్పుడు ఎంత ఇస్తావు? ఇప్పుడు మెస్సీ వచ్చి ఇక్కడ ఆడడం వల్ల తెలంగాణకు వచ్చేది ఏంది? తెలంగాణకు ఇప్పుడు కొత్తగా ఒరిగేది ఏంది చెప్పండి? ఇప్పుడు ఈ ఆట వల్ల కొత్తగా ఏదో తెలంగాణకు వచ్చేది ఏముండదు. ముఖ్యమంత్రి ఫీల్ అవుతుందంటే అన్ని దేశాలు కూడా ఇక్కడ మెస్సీ ఆడుతున్నాడు కాబట్టి మెస్సీనే చూస్తాడు, ఈ అన్ని దేశాలు తెలంగాణ వైపు చూస్తాయని అనుకుంటాడు. ఇట్లా కాదు చూడాల్సింది మనల్ని. అభివృద్ధి పరంగా డెవలప్ చేసిన తర్వాత అరే ఏ అమ్మ తెలంగాణ ఏం డెవలప్ అయిందిరా అనే రకంగా చూపించాలి మనం. ఈ ఆటగాళ్ళని తీసుకొచ్చి మ్యాజిక్లు చేసి జిమిక్లు చేస్తే కాదు అది. ఇప్పుడు సెల్ఫీకే 10 లక్షలు పెట్టిరంటే టారిఫ్, 100 మంది, అది కూడా లిమిట్ 100 మందే దిగాలి. ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది ఆ వార్త. అంటే వాడికి ఎంత ఆయనకి ఎంత పే చేసి ఉంటే ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఆడడానికి సిద్ధమవుతాడు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన సొంత విమానాల్లో వస్తుండు. ఇప్పుడు అసలు దేన్ని చూపించుకోవాలి, దేన్ని మనం డెవలప్ చేసుకోవాలి, తెలంగాణ అసలు ఏం కావాలి అనేది ఇప్పటికీ ముఖ్యమంత్రికి అర్థం కావట్లేదు. అసలు తెలంగాణకు కావాల్సింది ఈ ఆటలు కాదు, ఈ ఆటలో లేకపోతే మిస్ ఇండియా పోటీలో ఇవి కాదు తెలంగాణకు కావాల్సింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇవన్నీ అభివృద్ధికి చేస్తున్నట్టు లేదు. మీ మంత్రులందరికీ ఒక 2 రోజులు హాలిడే ఇచ్చి ఇక చూడు పిక్నిక్కి తీసుకెళ్తారు స్కూల్లో. ఇక అట్లా ఉంది, పిక్నిక్లకి తీర్థయాత్రలకి తీసుకెళ్ళినట్టుగా ఉంది వాళ్ళకి మంత్రులందరికీ. పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఎవరు ఐటీ మంత్రో ఎవరు ముఖ్యమంత్రో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు మంత్రులు. అట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి పాపం. మరి ఇట్లాంటివి ఖర్చు పెట్టేటప్పుడైనా కనీసం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సరే వచ్చి మీరు దీని మీద పోనీ ఎంతైనా లాగవచ్చు. ఇప్పుడు టికెట్ రేట్లు పెట్టారు 1,500 3,500 ఎంతో చిల్లర టికెట్ రేట్లు పెట్టారు. ఇప్పుడు ఆ మ్యాచ్ చూడడానికి టికెట్లు కొనుక్కోవాలి, ఆ బాక్స్ అయితే 25,000 పెట్టారు. సరే ఈ పైసలైనా మీరు ఎంత వసూలైనవి అనేది బహిరంగంగా చెప్తారా? లేదే. ఏదో ఒక యాడ్ ఇస్తారు, మెస్సీ మ్యాచ్తో ఇన్ని 100 కోట్ల కలెక్షన్ అంటారు అంతే. ఆ 100 కోట్లు ఎక్కడ ఏడిపోయినాయో ఎవడి జేబుల్లోకి పోయినాయో తెలీదా. ఇప్పుడు పబ్లిక్కి ఖర్చు పెడుతున్నారా లేదా మీరే తింటున్నారా తెలీదు. ఇదిగో ఇటుపక్క రేవంత్ రెడ్డి, అటుపక్క మెస్సీ వర్సెస్ రేవంత్ అంట. మొన్నటి నుంచి ఇదే పోస్టర్ మొత్తం అన్ని చోట్ల. నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోని. హాజరు కానున్న రాహుల్ గాంధీ. 2,500 పోలీసులతో భారీ భద్రత. టికెట్ లేకుంటే నో ఎంట్రీ. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కు ఎంపిక. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా గుర్తింపు. 7,665
కోట్ల ఆస్తిపరుడంట. ప్రతిష్టాత్మకంగా బాలన్ ది వోర్ అవార్డు 8 సార్లు అందుకున్న ఫుట్బాలర్. అలాగే 2006లో జెడ్పీటీసీగా రేవంత్ రెడ్డి అరంగేట్రం. సో ఒక పక్క మెస్సీ గురించి, ఇంకో పక్క రేవంత్ రెడ్డి గురించి రాసిరు ఇక్కడ. తర్వాతి ఏడాదే ఎమ్మెల్సీ, మరో 2 ఏళ్లకే ఎమ్మెల్యేగా విజయోత్సవం. 2018లో దెబ్బ తగిలిన రెట్టించిన ఉత్సాహంతో 2019లో ఎంపీగా గెలుపు, 2021లో పీసీసీ చీఫ్, 2023 నాటికి 15 లక్షల కోట్ల జీడిపి రాష్ట్రానికి సీఎం అంట. మరి మొన్న మీరే చెప్తున్నారు కదా 10% కూడా లేదు, 10 లక్షల కోట్లు కూడా లేదని మీరే చెప్పారు కదా. 10% కూడా జీడిపి లేదు, ఇప్పుడు 10%కి తీసుకెళ్ళాలని. ఇక అన్నీ మీ వార్తలే, అన్నీ మీ మాటలే. ఇప్పుడు ఏదైతే 2023 నాటి నుంచే పట్టుకుంది దరిద్రం తెలంగాణకి. అంతకుముందు ఒక దరిద్రం ఉండే, దాన్ని వగలగొట్టిరు, పోగొట్టిర్రు. తర్వాత నీకు ఎప్పుడైతే పట్టం కట్టిరో అక్కడి నుంచి అసలైన దరిద్రం మొదలైంది తెలంగాణకి. ఒక పథకం లేదు, ఎవడైనా ఒకటి చెప్పుకుందామంటే లేదు, సమస్యలు తీరే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజాపాలన ఏదైనా అంటే ప్రజాపాలన అనే డబ్బా కొట్టుకోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ. అసలు ఏమి ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం అనేది ఒక్కటి లేదు. పాపం కాంగ్రెస్ నాయకులకే పెద్ద తలపోటుగా మారింది ఈ పథకాల మీద ఎవరికైనా జవాబు చెప్పాలంటే. ఏం చేసిరని చెప్పుకోవడానికి పాపం వాళ్ళకి కనీసం పథకాలు పూర్తిగా ఇచ్చిరని చెప్పుకోవడానికి ఒక ఫ్రీ బస్ పథకం తప్పితే ఇంకో పథకం లేదు. ఈ మధ్యకాలంలో రేషన్ కార్డుల మీద పడ్డారు. ఆ రేషన్ కార్డులు సన్న బియ్యం ఇస్తున్నామని. సన్న బియ్యంది కేంద్రం వాటా కూడా ఉంటుంది, అది చెప్పట్లే వీళ్ళు. సన్న బియ్యం మీద కేంద్రం వాటా కూడా ఉంటుంది, అది చెప్పరు వీళ్ళు, అది దాస్తారు. ఆ సన్న బియ్యం, ఆ రేషన్ కార్డులు, ఇప్పుడు ఉచిత బస్సు, ఇంత ఈ 3 అంటే సక్రమంగా చేసిరని చెప్పుకోవడానికి. ఇందిరా మిల్లులు లేవు, ఎవ్వడికి లేవు. ఆ కాంగ్రెస్ నాయకులే 7 కాడ దోచుకునే పరిస్థితి. ఇందిరా మిల్లు కూడా ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నా కనీసం ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవడో కూడా మాట్లాడు. వాళ్ళ వాటాలే కదా ఇవన్నీ. చూడాలి ఈ మ్యాచ్. ఇక మరి ఎంతమంది ఇప్పుడు అదేదో హాట్స్టార్లో కూడా స్ట్రీమింగ్ చేస్తారండి ఈ మ్యాచ్ని. ఇప్పుడు హాట్స్టార్కి కూడా ఏదో రైట్స్ అమ్మిరని చెప్తా ఉన్నారు. మరి ఈ పైసలన్నీ మరి ఎవరికి గచ్చి పెడతారు? మరి తెలంగాణ ప్రజలకు గచ్చి పెడతారా లేదా? మీరు 1000 కోట్లు గచ్చి పెడితే కనీసం 200 కోట్లైనా లాగుతారా? తీసుకుంటారా? వస్తాయా? మరి ప్రజాధనం కదా, 1000 కోట్లు ప్రజాధనం కదా, ప్రజలకు సమాధానం చెప్పాలి మనం. మళ్ళీ అటు ఇటు లేనంటే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. ఎట్లా కడుతున్నారో అర్థమవుతలే మాకు. ప్రజలు ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే ఎట్లా నమ్మాలి దీన్ని? జనగణనకు 11,718 కోట్లంట. 2 దేశాల్లో నిర్వహణ, గ్రామీణ ఉపాధి హామీ ఇకపై పూజ్య బాపు గ్రామీణ రోజ్గర్ యోజన. పని దినాలు 100 నుంచి 125కు. ఎండు కొబ్బరి మద్దతు ధర పెంపు. బీమా రంగంలో 100% ఎఫ్డిఐలు. ఉన్నత విద్య ఒకే నియంత్రణ సంస్థ. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2027 జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందులో 11,718.24 కోట్లు మంజూరు చేసింది. 2 దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కలు సేకరణలో భాగంగా తొలి కులగణన కూడా చేయనున్నారు. దీంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కోల్ సేతు విధానం అంట. ఈ కులగణన జనగణన చేయండి, కానీ ఫస్ట్ తెలంగాణకి ఇచ్చిన హామీలు మీరు 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదని, మీరు 9th షెడ్యూల్లో పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళు, ఇవన్నీ కాదని బీఆర్ఎస్ వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు. అసలు ఏం జరుగుతుందో, బీసీలని నట్టేట ముంచిన పార్టీలే 3 పార్టీలు. అసలు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, 3 పార్టీలు ముంచినాయే. బీఆర్ఎస్ హయాంలో 18% ఇవ్వడమే తప్పుడు.
అసలు ఫస్ట్ తప్పు చేసిందే బీఆర్ఎస్. ఈరోజు మళ్ళీ మెల్లిగా ఏదో పిల్లిలాగా పక్కకి చేరి మళ్ళీ ఏదో నటించే ప్రయత్నం చేస్తుంది. లేదు బీసీలకి 42% ఇవ్వాల్సిందే, 17%కే అన్యాయం చేసిరని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు జనగణనైనా కులగణన చేస్తే 9 షెడ్యూల్లో పెట్టాలంటే ఓవరాల్గా కులగణన చేయాల్సిందే అంటున్నారు. మరి ఆ కులగణన ఎప్పుడు కావాలా? ఈ సంవత్సరం అయితే కాదా, అయిపోయింది ఇక. ఈ సంవత్సరం ఏముంది, ఇంకొక 20 రోజులు, ఇంకొక 10 రోజులు అయితే సంవత్సరం అయిపోయాయి. ఇంకెప్పుడైతే బీసీలకు రిజర్వేషను? ఇక బీసీల సంఘాల విషయానికి వస్తే కలిసిగట్టుగా పోరాడేదానికంటే విడిపోయి ఎవరికి వాడు ఎవరి ఎజెండా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. కొంతమంది ఏమో కాంగ్రెస్కి సపోర్ట్కి వెళ్తున్నారు, కొంతమంది ఏమో వేరే వేరే కారణాలు, కొంతమంది ఏమో స్వతహాగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇన్ని సంఘాల బదులు అందరూ కలిసి కొట్లాడితే కనీసం ఈ మాత్రం ఏదైనా చలనం ఉండేదేమో. ఆయనకి అసలు ప్రభుత్వానికి చలనం లేదు, ముఖ్యమంత్రికి అసలే చలనం లేదు ఇచ్చిన మాట మీద. మీరేమో ఏ సంఘానికి ఆ సంఘం విభజించుకుని ఆ గ్రూప్ ఒక కొంతమంది బీసీ ప్రధాన నాయకులు అటుపక్క ఒక కొంతమంది, ఇటుపక్క కొంతమంది, ఇటుపక్క కొంతమంది. అవుతుందా ఇది? దీంట్లో కూడా ఒక రాజకీయం లేకపోతే మనస్పర్ధలో ఈగోలో ఎందుకు ఇవన్నీ? బీసీలకు న్యాయం చేయాలని నిజంగా 3 సంఘాలకు ఉన్న సంఘ పెద్దలకు ఉంటే కలిసికట్టుగా పోరాడండి. దీనివల్లే కదా ఇప్పుడు వాళ్ళకి లోకు అయింది. ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు లోకు అవుతుంది? బీసీ నినాదం ఎందుకు లోకు అవుతుంది? ఎందుకు ఇయ్యట్లే వాళ్ళు? ఎందుకు ఇయ్యరు? ఇంత కొట్లాడుతున్నా కూడా మళ్ళీ 17% పరిమితం చేసారు మిమ్మల్ని. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా సాధించిర్రా? ధర్నాలు చేసిర్రు, ప్రెస్ మీట్లు పెట్టిర్రు, అదిగో ఉద్యమం చేస్తాం, ఇదిగో సమస్య లేదు, ఎలక్షన్ రన్ చేయమన్నారు. ఎలక్షన్ కూడా అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, రిజల్ట్లు వచ్చాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన పరిస్థితి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఎక్కడికక్కడ వేలం పాటలు నడిచాయి. కనీసం 17% కూడా పరిమితి లేకుండా చేసిర్రు. మరి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కనీసం సంఘాలన్నీ కలిసి పోరాడితే బాగుంటుంది. కానీ ఇట్లా ఎవరికి వాడు మూడు సంఘాలు పెట్టుకుని ఉన్న ఎంపీలేమో మాట్లాడరాయి. ఇప్పుడు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఆర్ కృష్ణ అయితే 9 మంది అనుకున్నాం. 9 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడరు. కనీసం నిన్న పార్లమెంట్లో తెలంగాణకి ఇచ్చిన హామీని నెరవేర్చని ఒక్కడు మాట్లాడే దమ్ము లేదు. ఆడ ఒక్క ఎంపీకి మాట్లాడే దమ్ము లేదు. ఎప్పుడో జరిగిపోయిన అంశాల గురించి లేవనైతే దాని గురించి 6 గంటలు 7 గంటలు 8 గంటలు మనం చర్చ పెట్టే టైం ఉంది పార్లమెంట్లో. ఎప్పుడో జరిగిపోయిన అంశాలు, అసలు సంబంధం ఇప్పుడు అవసరం లేని అంశాలు అవన్నీ. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, చేయబోతున్నారు అనేది చెప్పాలా. అసలు వాటి గురించి మాట్లాడడం మానేసి ఒకడేమో 9 షెడ్యూల్లో పెట్టడం కుదరదంటాడు, ఒకడేమో మేమిచ్చిన హామీ కాదంటాడు. వీళ్ళేమో కాంగ్రెస్ లేదు బీజేపీ అడ్డుపడుతుంది, గవర్నర్ దగ్గర మొత్తం బీజేపీ నడిపిస్తూ ఉంది, గవర్నర్ ఆమోదం తెలపాలి కదా. గవర్నర్ ఏమో ఆమోదం తెలిపే పరిస్థితి లేదా, అన్నిటికీ రిప్లై వస్తుంది కానీ దీనికి రిప్లై లేదు. ఇప్పుడు ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గవర్నర్కి లెటర్ రాశారు, ఇమీడియట్గా ఆమోదం వచ్చింది కదా. మరి వాటి గురించి ఎందుకు రావట్లే? ఎవరికి ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఇందులో. బీసీలని వాడుకుని బీసీల మీద తింటున్నారు వీళ్ళు. పదవులు అనుభవిస్తూ బీసీల మీద పడి తింటున్నారు వీళ్ళు అంతా. మనమేమో చెట్టుకొక సంఘం, పుట్టకొక సంఘం పెట్టుకుని మనమేమో ఒకడేమో ఒక లైన్ తీసుకుంటే ఇంకొకడేమో ఇంకొక లైన్ తీసుకుని, ఒకళ్ళేమో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికే వాళ్ళు, ఇంకొకళ్ళేమో ఇంకొకళ్ళు ఇంకొకటి. మనకేమో 3 అయినాయి, 3 సంఘాలు అయ్యాయి.
ఏం ఉపయోగం? 3 సంఘాలు ఉండి ఏమన్నా పొడిచిరా అంటే ఏం లేదు. వాడు అట్లనే ఉన్నాడు ఇంకా. వాడు ఇస్తానన్న మాట కనీసం వాడి నోట్ల నుంచి ఒక మాట రావట్లేదు. ఎందుకొస్తుంది? మీలోనే విభజన ఉంటే, మీ సంఘాల్లోనే, మీ బీసీ సంఘాల్లోనే విభజన ఉంటే ఇంక ఏడిస్తారు ఎవరైనా కానీ. ఒక బీసీ సంఘాల నాయకులేమో వత్తాజు వలుగుతున్నారు ముఖ్యమంత్రికి. సాలువాలు కప్పొచ్చి స్వీట్ బాక్సులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమి కాకుండానే మళ్ళీ ఈరోజు మళ్ళీ వాళ్ళే వచ్చి రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. ఎట్లా నమ్మాలి దీన్ని? ఇప్పుడు మీ వెనక బీసీలందరూనేమో ఏదో ఆశ పెట్టుకుని వీళ్ళు ఏదో చేస్తారనుకుంటే ఏమీ లేదా. ఇప్పుడు మీ సంఘాలేమో కానీ నిజమైన బీసీలు నష్టపోతున్నారు ఈరోజు. మీ ఉద్యమం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంటే అసలైన బీసీలకి బీసీ కులాలకి నాశనం జరుగుతూ ఉంది. వచ్చే ఎన్నికల ప్రస్తుత స్థానాలతోనే రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన అడ్డు. 2028 జూన్కు జనగణన పూర్తి. ఆ తర్వాత పునర్విభజనకు మరో ఏడాదిన్నర వ్యవధి. 2034 ఎన్నికలకే కొత్త స్థానాలంట. ఇక డిక్లేర్ అయినట్టే కొత్త అసెంబ్లీ స్థానాల విషయంలో ఇప్పుడప్పుడే 2028కి కాని పని అది. ఎందుకంటే వీళ్ళు జనగణన అనే ఒక సర్వే స్టార్ట్ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పట్లో ఆ పునర్విభజన ఉండదు. యథావిధిగా ఇప్పుడున్న నియోజకవర్గాలతోనే నెక్స్ట్ 2028 ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. 2032 నాటికి కొత్త స్థానాల్లో ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది, కొత్త స్థానాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 2034 వరకు కూడా ఈ కులగణన జరుగుతూనే ఉంటుంది. సో అప్పటి వరకు కూడా బీసీలు కొట్లాడాల్సింది. ఇక మనకు ఆ ఆప్షనే లేదు. ఇక ఈ కులగణన జరిగేంత వరకు అంటే 9th షెడ్యూల్లో పెట్టే వరకు కూడా మనకు ఛాన్స్ రాదిగా. 42% పార్టీ పరంగా ఇస్తానని నట్టేట ఉంచింది కాంగ్రెస్ పార్టీ. ఒక పక్క ఈ సంఘాలన్నీ మాట్లాడుతున్నాయి, ధర్నాలు చేస్తున్నాయి, నిరసనలు చేస్తున్నాయి. ఒక పక్క వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. 2034 సంవత్సరానికి అప్పుడు ఎన్నికలకి ఏమన్నా బీసీలకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుందేమో కానీ 2028 అవకాశం ఉండదని తేలుస్తున్నారు. ఇక్కడ పునర్విభజన నియోజకవర్గ విషయంలోనే కాదు, కేవలం నియోజకవర్గ విషయంలో కాదు ఇక్కడ పునర్విభజన అనేది. అన్నీ ఇక్కడ టాలీ అవుతాయి. సో ఉద్యమ సమయంలో దోపిడీ అంట, స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూళ్ళు. మరి అప్పుడు నువ్వేం చేసినావు? ఏం చేసిరు మీరు? మరి అంత దోపిడీ చేస్తున్నప్పుడు మరి మీరు అప్పుడే మాట్లాడుంటే మేము నమ్మేటోళ్ళం కదా. ఈరోజు బయటకు వచ్చి మీకేదో ఇంటర్నల్ ఇబ్బందులు ఉంటే ఈరోజు ప్రజాముఖంగా మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసుడు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు నమ్మొచ్చు, కానీ ఇది టైం కాదంటున్నా నేను. మీరు నిజంగా అంత ప్రజల గురించి ఆలోచించే మనిషి అయితే, నిజంగా ప్రజలకు సంబంధించిన మాటలు మాట్లాడే వ్యక్తి అయితే మరి ఆనాడే మాట్లాడి ఉంటుంటే అయిపోయేది కదా. ఆనాడే మీరు మాట్లాడి ఉంటుంటే ఈరోజు ఏమో మీరు ముఖ్యమంత్రి అంటారు, ఈరోజు మేమే మీకు పట్టం కట్టేటోళ్ళం ఏమో. మరి ఆనాడేమో మీరు సైలెంట్గా ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ఏదో గొడవలు అయినాయి, బయటకు వచ్చి వాళ్ళు తీసేసిర్రు, లేదా మీరు వచ్చిర్రా వాళ్ళు తీసిర్రా పక్కన పెడితే వాళ్ళు చెప్పే స్టోరీ అంతా ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు మీరేమో వాళ్ళ అక్రమంగా బయట తీసేసిర్రు అంటున్నారు. ఇప్పుడు మొన్నటి దాకానేమో జగదీశ్వర్ రెడ్డి, తర్వాత నిరంజన్ రెడ్డి, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడారు. సో మొన్న వచ్చేసి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, తర్వాత ఈ మాధవరం కృష్ణారావు, తర్వాత మల్లారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. సరే వాళ్ళు కొన్ని మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీ మీద. మీ భర్తకి అన్ని వేల కోట్ల భూములు ఎట్లా వచ్చినాయని వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఇప్పుడు మీరు కొట్టుకోవడం ఏమో కానీ ప్రజలకి క్లారిటీ వస్తుంది ఎవడు దోచుకున్నాడు అనేది. అందరూ దోచుకున్నారు, ఒక్కళ్ళు కాదు అందరూ దోచుకున్నటోళ్ళే.
ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ఇప్పుడు నిజంగా మీరు ప్రజల కోసం వచ్చిరని ఎట్లా నమ్మాలి? ఇప్పుడు ఇవి ఉపయోగించుకొని మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు కదా. బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందని ఊరుకున్నా అంట. టాస్ మాత్రమే వేశాను, టెస్ట్ మ్యాచ్ ముందుందంట. నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోటి వెంట హరీష్ రావు మాటలంట. టీ న్యూస్కు ఏలేటికి కృష్ణారావుకు లీగల్ నోటీసులంట. ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు ఇస్తూ కేటీఆర్ సంతకం. ఆ లావాదేవీల్లో రేవంత్కు లింక్ అంట. అందుకే సైలెంట్. ఏదో రోజు సీఎం నవ్వుతా మీ పని పడతా అంట కవిత చెప్తా ఉన్నారు. ముందు మనం ముఖ్యమంత్రి అవ్వాలంటే ఫస్ట్ మనల్ని నమ్మాలి ప్రజలు. నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరాయి. వాళ్ళకి విసిగిపోయారు. వాళ్ళు కేసీఆర్ నమ్మారు. 10 ఏళ్ళు నరకం చూసారు అందరూ. నరకమిగా సరే ఏదో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇది కూడా అట్లనే తగలడే. ఇది కొత్తగా చేసేది ఏం లేదు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడింది కూడా ఇంతే, సేమ్ టు సేమ్ మాట్లాడింది ఆయన. మొత్తం అందరు చిట్టాలు ఇప్పుతా, అసలు ఏం లేదు, మొత్తం జైలు అరెస్ట్ చేస్తా, నేను ముఖ్యమంత్రిని అయితే మొత్తం అరెస్ట్ చేసి పడేస్తా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, మీ దందాలు తేలుస్తా, చాలా మాట్లాడింది ఆ రోజు రేవంత్ రెడ్డి. ఈ గద్దెనెక్కినాక ఏం లేదు, ఏమి అసలు కనీసం అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఒక్కరిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో. ఎవరు బలవుతున్నారంటే ఐపీఎస్లో ఐఏఎస్లో బలవుతా అన్నారు. ఈరోజు తెలంగాణ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వారు ఎవరెవరు దగ్గర దోచుకున్నారో ఆ వసూళ్ల చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఏ స్టూడియోల ముందు ధర్నాలు చేసి వసూళ్లకు పాల్పడ్డారనేది ఇక అందరూ ఇక ప్రజల మీద పడి తినేటోళ్ళే కదా. మాకు ప్రజలకు పెడతారని మేము నెగ్గించుకుంటే మీరందరూ మా ప్రజల మీద పడి తినేటోళ్ళే. పాల్పడి కాంప్రమైజ్ అయ్యారో తనకు తెలుసునని ఈ విషయాలన్నీ బయట పెడితే తెలంగాణ వాళ్ళ సిగ్గుపోతుందనే ఉద్దేశంతో ఇంతకాలం ఊరుకున్నానని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు, పిచ్చి ప్రచారాలు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. తనింకా వారి పాపాల చిట్టా విప్పడం ప్రారంభించలేదని, టాస్ మాత్రమే వేశానని, అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. వారిలా వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదని, తన నగలు కుదువ పెట్టి బతుకమ్మ సంబరాలు చేశానని తెలిపారు. అందుకే తనకు ఇంత పౌరుషమని చెప్పారు. అమెరికా నుంచి 2004లో ఇక్కడికి వచ్చా. నేను ఉద్యమంలో నా భర్త అనిల్ కుమార్ వ్యాపారంలో ఉన్నాం. మీలాగా మంది మీద పడి దోచుకోలేదు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రజల ద్వారా బయటపడ్డ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల అక్రమాలు దాష్టికాలను ప్రశ్నిస్తుంటే నాపై దుష్ప్రచారంతో దాడికి దిగుతున్నారని కవిత మండిపడ్డారు. కొందరు నాయకుల అక్రమాల చిట్టాను తను బయట పెడుతున్నందుకే వారు తన భర్తపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కవిత తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రెస్ మీట్లో చేసిన నిరాధార ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకోకుండా ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్కు లీగల్ నోటీసులు పంపుతున్నానని చెప్పారు. వారంలోగా తమకు క్షమాపణ చెప్పకపోతే ఆ ఛానల్ను కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. దాంతోపాటు తమ పరపతిని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి, మాధవరం కృష్ణారావుకు కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నానని ప్రకటించారు. కృష్ణారావు ఆరోపిస్తున్న 2010/2, 2010/3 సర్వే నెంబర్లోని భూమికి 1975 నుంచే పట్టాలు, పాస్బుక్లు ఉన్నాయని, అది పూర్తిగా ప్రైవేటు భూమి అని కవిత చెప్పారు. 4 కొడుకులకు కలిపి 16 ఎకరాల భూమి ఉందని, ఒకప్పుడు టెంకం షా అనే కంపెనీకి ప్రభుత్వం 37 ఎకరాలు అమ్మగా ఆ కంపెనీ ప్రైవేటు వాళ్ళ భూమిని కబ్జా చేసి
కాంపౌండ్ వాల్ కట్టుకుందని తెలిపారు. ఈ మూవ్పై 9 ఏళ్లు వివాదం కొనసాగగా 2019లో లోక్ అదాలత్లో 16 ఎకరాల భూమి వాటాదారులతో కంపెనీ కాంప్రమైజ్ అయ్యిందని పేర్కొంది. పట్టాదారుల తరపున ఉండి కొట్లాడిన తన భర్త, వారి వ్యాపార భాగస్వాములు 2019లో ఆ భూమిని అమ్మేసి బయటకు వచ్చారని వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎక్కడా తన భర్త పేరు బయటకు రాలేదని, ఇప్పుడు ఆయనపై లేనిపోనివన్నీ అంటగట్టి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలని వెధవ ప్రచారాలు చేస్తున్నారు. కళ్ళు చల్లబడతలేవు మీకు, పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టారు కదా, ఇంకేంది అని కవిత ధ్వజమెత్తారు. రేవంత్కు సంబంధం అందుకే సైలెంట్ అంట. కాంగ్రెస్ ప్రభుత్వం హీల్డ్ పాలసీ తెచ్చి భూములను దారాదత్తం చేస్తుందని కవిత ఆరోపించారు. దీనికి బీజం వేసింది ఎవరు? డిస్టిల్లర్ భూములను ప్రైవేటుకు ఇవ్వలేదా? పలు సంస్థలను ఎంపిక చేసుకొని చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరిట ప్రభుత్వ భూములను మీరు ప్రైవేటుకు దారాదత్తం చేయలేదా? దాని మీద సంతకం పెట్టింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏకంగా దర్వాజాలు తెరిచి దోచుకు తింటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని వారిని తెల్లారలేక జైల్లో పెడుతున్నానంటూ ప్రజల్లో వ్యతిరేకత చిత్రీకరించిన రేవంత్ రెడ్డి పరిస్థితి అప్పుడే కప్పను తిన్న పాములా మారిందని విమర్శించారు. సీఎం అయ్యాను, కడుపు నిండింది, అవినీతి జరిగితే నాకేం, రాష్ట్రం ఎటుపోతే నాకేంది అన్నట్లుగా ఉన్నారు. బీఆర్ఎస్ వ్యాపార లావాదేవీలతో రేవంత్కు సంబంధం ఏర్పడినందుకు సైలెంట్ అయ్యారు అని ఆరోపించారు. ఎప్పుడో ఒక్కసారి తాను కూడా సీఎం అవుతానని ఆనాడు 2014 తెలంగాణ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలు అక్రమాలపై ఆరా తీస్తానని, తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టబోనని హెచ్చరించారంట. 2014 అంటే ఇక ఎప్పుడు? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన నుంచి అవినీతి జరిగిందని ఆమె చెప్తా ఉంది. మరి అప్పుడెందుకు మాట్లాడాలని మా పాయింట్. ఇప్పుడు మీరు అప్పుడు ఏదైనా కావచ్చు, మీరు నిజంగా ప్రజలకి మంచి చేయాలని చిత్తశుద్ధి కనుక మీకు ఉండుంటే, నిజంగా ఈ బాధ మీకు నిజంగా కలిగి ఉండుంటే ఆ రోజే మాట్లాడాల్సింది. అందరూ మీ వెంట నడిచేటోళ్ళు, తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ నదులు మీ వెంట నడిచేటోళ్ళు కదా. మరి ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ అంట. రాత్రి ఉప్పల్ స్టేడియంలో గోట్ ఇండియా టూర్కు హాజరు. తిరిగి రాత్రి 10:30 గంటలకు ఢిల్లీకి వెళ్ళనున్న కాంగ్రెస్ నేత అంట. ఇట్లాంటి వాటికి మంచి టైం దొరుకుతుంది వీళ్ళకి, ఇట్లాంటి వాటికి మంచి టైం దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళే ఇక మిగతా విషయాల్లో మాట్లాడరు. ఇక ఇట్లాంటి అంశాలకి బయటకు వస్తారు తప్పితే మిగతా ప్రజలకి పనిచేసే అంశాల మీద మాట్లాడరు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇన్ని మాటలు చెప్పింది కదా, ఓట్ చోరీ అంశం రకరకాల మాట్లాడిన, బీసీలకి హామీ ఇచ్చింది కూడా రాహుల్ గాంధీయే కదా. మరి ఒక్కసారైనా పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడిన బీసీ ఉద్యమం గురించి ఒక్కసారైనా మాట్లాడ్డాడు. ఎందుకు? అది అవసరం లేదు. అది మళ్ళీ పైసలకు మాట్లాడతాడు. మళ్ళీ తప్పు చేశాం మేము, బీసీలకు న్యాయం చేయాల్సిందే ఖచ్చితంగానే. కేవలం మాటల వరకు అంది. 60 ఏళ్ల కిందట కొన్నది మార్కెట్ ధరకే ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించి టీఎస్ఐఐసి అభివృద్ధి ఛార్జీలు కలుపుకుంటే అంతకన్నా ఎక్కువే. 98% భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవే. సొంత భూములపై మళ్ళీ పన్నెందుకు కట్టాలి? 30% కన్వర్షన్ ఫీజు కూడా మాకు భారమే. పరిశ్రమల తరలింపు ఖరీదైన వ్యవహారం. ఇక్కడి రియాలిటీ లాభం, అక్కడి ఖర్చుతో సరి. మూతపడ్డ పరిశ్రమల వారికే దీనివల్ల మేలు. పరిశ్రమల తరలింపు సమాజ అవసరం అంట. భారం వేస్తుంది మాత్రం యజమానుల మీద. 5 లక్షల కోట్ల కుంభకోణం అంటే నవ్విపోతారు. మా భూములకు మేం రాజీ పడే కర్మేంటి?
హిల్ట్పై పరిశ్రమల యజమానుల స్పందనంట. 2000 కోట్ల భూదందాపై సీఎంఓకి నివేదిక. ప్రాథమిక వివరాలతో పంపిన మేడ్చల్ కలెక్టర్. సీసీఎల్ఏ ఉత్తర్వులు తదితర అంశాల ప్రస్తావన. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందనంట. హైదరాబాద్ పారిశ్రామిక భూ మార్పిడి అంటే హిల్ట్కి సంబంధించి ఈ విధానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు ఈ విధానంపై మాటల యుద్ధానికి దిగారు. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ శివార్లో స్థాపించిన ఈ పారిశ్రామిక వాడలు ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చేసాయి. వీటిని ఓఆర్ఆర్ బయటకు తరలించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెప్తుంది. రెడ్ ఆరెంజ్ జోన్లు పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని గతంలోనే హైకోర్టు చెప్పిందని, గత ప్రభుత్వాల హయాంలో కూడా ఈ మేరకు కసరత్తు జరిగిందని గుర్తు చేసింది. నగర ప్రజలకు కాలుష్యం లేకుండా చేయడం మరింత వాణిజ్యపర కార్యక్రమాలకు అవకాశం ఇవ్వడం, నిరుపయోగంగా ఉన్న భూములను ఉపయోగంలోకి తేవడం, ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూర్చడం కోసం ఈ విధానం తెచ్చామని చెబుతోంది. బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం ఇందులో లక్షల కోట్ల అవినీతి దాగుందని ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల కోసం భూములు కేటాయించేటప్పుడు తక్కువ ధరకే కేటాయించారని, జోన్ మార్పులో కూడా రిజిస్ట్రేషన్ విలువలో 30 నుంచి 50% మాత్రమే వసూలు చేస్తూ మరింత లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 50 నుంచి 60 ఏళ్ల క్రితం చిన్న మధ్యతరగతి యూనిట్లు పెట్టుకుని ఇప్పుడు హిల్ట్ పథకం కింద ఆ భూములను మార్చుకుంటున్న పరిశ్రమవేత్తలు దీనిపై ఎలా స్పందిస్తున్నారనేది కూడా ఆసక్తికరమే. నాచారం, ఉప్పల్, పటాన్చెరు పారిశ్రామిక వాడల్లోనూ చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు దీనిపై ప్రశ్నించగా అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. అప్పుడే మార్కెట్ రేటు డబ్బులు పెట్టుకున్నామని, ఇప్పుడు చేస్తున్నది జోన్ మార్పిడి 10%తో అయిపోవాలి. హిల్ట్ పేరుతో 30 నుంచి 50% వేస్తున్నారు. న్యాయంగా అయితే ఇంతకన్నా తక్కువకే కావాలి. కన్వర్షన్ కూడా మాకు భారమే. మరో పక్క ప్రతిపక్షాలు 5 లక్షల కోట్ల కుంభకోణం అంటున్నారు. సాధారణంగా వ్యవసాయ భూములు, గ్రీన్ బెల్ట్లో ఉన్న భూములను నివాస ప్రాంతాలుగా మార్చుకోవాలంటే ఎకరానికి 10,11,714 చెల్లించాలి. పారిశ్రామిక జోన్ నుంచి నివాస జోన్కు మార్చాలన్న అంతే ధర ఉంది. దశాబ్దాల కిందట డబ్బులు పెట్టుకొని ఇంతకాలం పరిశ్రమలు నడిపి ఉపాధి అవకాశాలు కల్పించిన మాకు ఇప్పుడు గజాల చప్పున లెక్కేసి వాటి రిజిస్ట్రేషన్ విలువలో 30 నుంచి 50% కట్టాలంటే ఆ లెక్కన నాచారంలో గజం 21,000 ఉంది. 30% చొప్పున కట్టాలంటే ఎకరానికి 3 కోట్లు అవుతుందని ఇదెక్కడి న్యాయం అంటూ నాచారానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు. చిన్న పారిశ్రామికవేత్తలకైతే చాలా కష్టం. ఉన్న పలంగా మా పరిశ్రమలు తరలించమంటే ఆషామాషి వ్యవహారం కాదు. జోన్ మార్పిడి ద్వారా భూమి డెవలప్మెంట్కు ఇస్తే వచ్చే లాభం కన్నా పరిశ్రమను ఓఆర్ఆర్ బయట ఏర్పాటు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు తరలింపు మరింత కష్టమవుతుంది. ఉప్పల్ పారిశ్రామిక వాడ చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ ఉన్నారు. మూసేసిన పరిశ్రమలకు లాభం, కొత్త ప్రాంతానికి పరిశ్రమకు తరలించినంత తేలికగా ఉద్యోగులను తరలించడం సాధ్యం కాదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న కంపెనీ చుట్టుపక్కలే సొంత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, మారుమూల ప్రాంతాలను మర్చితే అక్కడికి రారని అంటున్నారు. నిపుణులైన ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. భూములకు రియల్టీ విలువ లభించడం మినహా తమకు ఎలాంటి లాభం లేదని అంటున్నారు. పరిశ్రమల నడవలేక వదిలేసిన వారికి మాత్రం హిల్ట్ పాలసీ సువర్ణ అవకాశంగా మారింది. కాలం చెల్లిన పరిశ్రమలను మూసేసి అమ్ముకుందామంటే మంచి ధర దొరక్క వీరంతా నైరాశ్యంలో ఉన్నారని, వాళ్లకు హిల్ట్ పాలసీ మంచి అవకాశం. ఈ భూముల్లో వాణిజ్య భవనాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, నివాస అపార్ట్మెంట్లు నిర్మించి సొమ్ము చేసుకోవాలని వీరు భావిస్తున్నారు. పరిశ్రమల
తరలింపును పరిశ్రమ ప్రాంతాల వారు స్వాగతిస్తున్నారు. కొత్త కొత్త మార్కెట్లు అలాగే వ్యాపార సముదాయాలు సంతల ఏర్పాటుతో అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి లభిస్తుంది అంటున్నారు. ఉపయోగంలో లేని భూములను అందరికీ లబ్ధి చేకూరే మార్చడమే తమ లక్ష్యమని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇటు బేసిక్గా చిన్న చిన్న పరిశ్రమలు ఆల్రెడీ నడుస్తున్న వాటికైతే ఇవి ఉపయోగం లేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. సో ఉపయోగం లేదని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే హిల్ట్ పాలసీలో ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న 5 లక్షల కోట్ల స్కామ్ ఇందులో దాగుందని చెప్తా ఉన్నారో దీనికి ఇప్పటివరకు ప్రభుత్వం సరైన రిప్లై ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కూడా అదే చెప్తా ఉన్నారు. మాకు అక్కడ మారిస్తే మాకున్న ఉద్యోగులు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మా చుట్టుపక్కల ఇప్పుడు ఇక్కడ ఏదైతే కంపెనీ ఉందో ఈ చుట్టుపక్కలే ఉద్యోగులు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మేము అక్కడ షిఫ్ట్ చేసే ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదు. ప్లస్ ఏదైతే మూతపడ్డ సంస్థలు ఉన్నాయో వాటికి ఇది మంచి అవకాశం అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మూతపడ్డ తర్వాత ఆ భూమిని అమ్ముకునే పరిస్థితి రాదు, సరైన ప్రైస్ దానికి రాదు. కాబట్టి సో ఇది మంచి అవకాశం వాళ్ళకి అవుతుంది, కానీ మాకైతే ఇది ఖచ్చితంగా మంచి అవకాశం కాదు. సో ఉన్న వాటిలో ఇప్పుడున్న రేటు ప్రకారం 30 నుంచి 50% కట్టాలంటే ఒక్క గజానికే మేము 3 కోట్లు కట్టాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. ఐడిపిఎల్ భూములపై సమగ్ర విచారణ చేయండి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లేఖంట. ఐడిపిఎల్ భూముల వివాదంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వానికి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాధవరం కృష్ణారావు శుక్రవారం లేఖలు పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ రాజకీయంగా తనను ఎదుర్కోలేక అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఐడిపిఎల్ భూములు అంశంలో ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తాను అక్రమాలు చేసినట్లు రుజువైతే చట్టపరంగా తనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కుత్బులాపూర్ మండలం గాజుల రామారం పరిధిలో సర్వే నెంబర్ 307లోని సుమారు 317 ఎకరాల భూమిని రక్షించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. అలాగే కుకట్పల్లి, బాల్నగర్, CS 14, CS 7కు సంబంధించిన వందలాది ఎకరాల భూముల విషయంలో కూడా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. మ్యాక్స్ ఇదిగో ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయించారు. హిల్ట్ పాలసీకి కిటికీలు తెరిచేందే భరాసా అంట. దాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ దర్వాజాలు తెరిచింది. ఇక మొత్తం మ్యాక్స్ అవే మెయిన్ నిన్న ఆమె చేసిన కామెంట్సే మెయిన్గా కనపడతా ఉన్నాయి ఈరోజు. చలి చంపుతుందంట. 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు నమోదంట. తట్టుకోలేకపోతున్న వృద్ధులు, చిన్నారులు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో కనిష్టం 5.8 డిగ్రీలు. మరో 3 రోజులు వణుకే. రాష్ట్రంలో తీవ్రత కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 10 ఏళ్ల రికార్డ్ అంటే డిసెంబర్ 12న ఇంత తక్కువ నమోదు కావడం బద్దలైంది. దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని, ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ తెలిపారు. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతుందని ప్రజలు బంబేలెత్తుతున్నారని, బహిరంగ ప్రాంతాలు, శివార్లో చలిగాలులు తీవ్రత మరింత ఉండడంతో వణికిపోతున్నారని, ప్రధానంగా చిన్నారులు, వృద్ధులతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని, చర్మ పగుళ్ళు బారడం, అలాగే కాళ్ళ నుంచి నీళ్లు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. రహదారులపై మంచు దుప్పటి పరుచుకుంటుందని, అనేక జిల్లాల్లో ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తుండడంతో
ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదని చెప్తా ఉన్నారు. సో ఈ టైంలోనే రోడ్లు ఎక్కువ శాతం ప్రయాణించే వాళ్ళు ఎవరైనా కానీ ఎర్లీ మార్నింగ్ ప్రయాణించే వాళ్ళు కొంత అవాయిడ్ చేస్తే మంచిది ఈ ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉష్ణోగ్రత ఇంకొక 2 రోజులు ఉంటుంది అంటున్నారు. ఈ 2 రోజులు కూడా కొంత మనం ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్స్ అనేది అవాయిడ్ చేసి అత్యవసరమైతే తప్పితే ఆ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో బయటికి వెళ్ళొద్దు అనేది మా సూచన. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అయ్యే పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది ఈ మంచు వల్ల. సో ఖచ్చితంగా కొంత అవాయిడ్ చేసి ఎవరైతే రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో కొంచెం వాళ్ళు మార్నింగ్ అవాయిడ్ చేయడం మంచిది. ప్రభాకర్ రావు 5 క్లౌడ్ల ఖాతాలంట, మరో 5 జీమెయిల్ అకౌంట్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గుర్తించిన సిట్ ఎదుట లొంగుబాటు. 19 వరకు కస్టడీలోనే. పాపం వీళ్ళకి చుట్టుకుంది ఇదంతా. ఇక చేయమన్నది ఒకళ్ళు చేసింది ఒకళ్ళు అన్నట్టు అధికారులకు చుట్టుకుంది ఇదంతా పాపం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అంట విచారణ మరోసారి ఊపందుకుంది. ఈసారి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ అప్రెంటిస్ ఆఫీసర్ సిఓఓ ప్రభాకర్ రావు ఉపయోగించిన క్లౌడ్లు అలాగే జీమెయిల్ ఖాతాలే కేంద్రంగా సిట్ విచారణ సాగుతున్నట్టు తెలుస్తుంది. ఆయా ఖాతాలోని సమాచారాన్ని విశ్లేషించడంపైనే సిట్ ప్రస్తుతం దృష్టి సారించిందని ప్రాధాన్యంగా తెలుస్తుంది. అలాగే విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభాకర్ రావు 5 క్లౌడ్ ఖాతాలను మరో 5 జీమెయిల్ ఖాతాలను వినియోగించినట్లు గతంలో సిట్ గుర్తించింది. వాటిలోని సమాచారాన్ని విశ్లేషించడంలో భాగంగా జీమెయిల్ ఖాతాల్లో 4 పాస్వర్డ్లను, క్లౌడ్ ఖాతాల్లో 2 పాస్వర్డ్లను అప్పట్లో ప్రభాకర్ రావు నుంచి సేకరించింది. దీంతో ఎఫ్ఎస్ఎల్లో వాటి సమాచారాన్ని రిట్రీవ్ చేయడంతో పాటు గూగుల్, యాపిల్ కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమైంది. మరోవైపు ఒక్క జీమెయిల్ ఖాతా ప్రస్తుతం ఉపయోగించడం లేదని గుర్తించింది. అలాగే మరో క్లౌడ్స్ ఖాతాలను ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న డివైస్తో లాగిన్ అయ్యారంట. ఏం జరిగినా చాలా చాలా ఘోరమైన సిచ్యువేషన్. ప్రతి ఒక్కల ఫోన్ జడ్జిల ఫోన్తో సహా ట్యాప్ చేసిన పరిస్థితి. మొత్తం జడ్జిలతో సహా ట్యాప్ చేసి పడేసిరు. ఇక వాళ్ళకి ఎవరి మీద డౌట్ ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరు వాళ్ళు అడ్డంగా. ఇక 100% ఫోన్ ట్యాపింగ్ జరిగింది. 100% ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కనీసం కేటీఆర్ మీద, కేసీఆర్ మీద కనీసం యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు. ఇదిగో బూచి అదిగో బూచి అన్నట్టు ఏదో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు. ఇక త్వరలో ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. కానీ తప్పితే ఎక్కడా కూడా కనీసం వాళ్ళ మీద యాక్షన్ లేదు ఇప్పటిదాకా ఎక్కడా కూడా. మరి వాళ్ళు కూడా అన్నిటికీ జాగ్రత్త పడి ఉన్నారు. ఇక్కడ నష్టపోయింది ఎవరంటే వీళ్ళే. ఐపీఎస్లు, ఐఏఎస్లుగా ఉన్న వాళ్ళే నష్టపోయారు ఫస్ట్. వీళ్ళు కూడా చెప్పారు, ఇక కేసీఆర్ చెప్తేనే చేసినా మాకు తెలియదబ్బా, కేసీఆర్ చెప్పారు, వాళ్ళు ఏం చెప్తే అదే చేసినాం తప్పితే మాకు పెద్ద దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తా ఉన్నారు. ఏడకాడు చేసి పడేసారు ఇక మొత్తం దొరికిన గాడికి. వాళ్ళు ఇష్టం ఇక ఎవడ ఫోన్ ట్యాప్ కావాలంటే వాళ్ళ ఫోన్. జర్నలిస్టులు, అధికారులు, లాయర్లు, జడ్జిలు, రాజకీయ నాయకులు, సొంత పార్టీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్లు, ఇక ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ట్యాప్ చేసారు వాళ్ళు. 100% ట్యాపింగ్ జరిగింది. కాంగ్రెస్కి 57.32% సీట్లంట. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 30 జిల్లాల్లో మెజార్టీ స్థానాలు. బారాసకు 27.6% సీట్లు. 4.5% స్థానాల్లో భాజపా గెలుపంట. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2425 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తానికి 4230 స్థానాలకు గాను ఆ పార్టీ 57.32% గ్రామ పంచాయతీలను దక్కించుకుంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1168 స్థానాలు అంటే 27.6% గెలుపు. భాజపా 189 అంటే 4.5% స్థానాల్లో విజయం సాధించింది. సిపిఎం 24
స్థానాల్లో గెలిచింది, 0.54% సీట్లు. సిపిఐ 23 స్థానాల్లో గెలిచింది, 0.57% గెలుపు స్థానాలకు గెలుచుకుంది. స్వతంత్రులు 401 స్థానాలు అంటే 9.47% పొందారు. ఎన్నికలు జరిగిన 4230 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు తుద ఫలితాలు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కాంగ్రెస్ నివేదికలో 60.69% ఏకగ్రీవాలతో కలిపి తమ పార్టీ మద్దతుదారులు 60.69% స్థానాలు సాధించారని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం మొత్తం 2567 పంచాయతీలను కైవసం చేసుకున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఇప్పుడు ఏకగ్రీవాలు 7 కాడ పైసలు పెట్టుకున్నాయి, అన్నీ 7 కాడ పైసలు పెట్టుకున్నాయి. ఎక్కడా కూడా జెన్యున్గా కలిసిందేం లేదు. 57.32% సీట్లు కూడా దాదాపు ఏకగ్రీవం చేసినవే. అన్నీ గెలిచిన స్థానాలన్నీ 2425. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేమే 57.2% మాకే వచ్చి 32% మాకే వచ్చింది అంటున్నారు. ఈడ పైసలు పెట్టుకున్నాయి ఇవన్నీ. 7 కాడ వేలంపాట్లు, ఏకగ్రీవాలు అంతే. ఎట్లయినా కూడా ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి ఎక్కువ మగ్గు చూపే పరిస్థితి ఉంటుంది పంచాయతీ ఎన్నికల్లో. ఇది పక్కన పెడితే ఎప్పుడు లేనంత విధంగా ఏకగ్రీవాలు, వేలంపాట్లు, కోట్లు పెట్టుకున్నారు పైసలు. ఇక దోచుకోవడానికి సిద్ధమవుతారు ఇక నెక్స్ట్ నుంచి. సో ఇవే ప్రధానంగా కనపడుతున్న వార్తలు అయితే ఇవే కనపడతా ఉన్నాయి. సో ఏదేమైనా కానీ ఈ మెస్సీ నేడే ఫుట్బాల్ మ్యాచ్, ఓవైపు లియోనెల్ మెస్సీ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ వీక్షించేందుకు నగరానికి రానున్న రాహుల్ గాంధీ. మ్యాచ్పై దేశ వ్యాప్తంగా ఆసక్తి. హాజరు కానున్న క్రీడాకారులు, రాజకీయ నాయకులంట. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ నేడు హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కోల్కతా నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్న ఆయన అక్కడి నుంచి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న 100 మంది ఫ్యాన్స్తో ముచ్చటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకోనున్నారు. 7:30 తర్వాత సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ టీం మధ్య మ్యాచ్ ఉండనుంది. ఇందులో సింగరేణి ఆర్ఆర్ టీంలో సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ మెస్సీ టీంలో లియోనెల్ మెస్సీ ఆడనున్నారు. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు. ఇదే రేపు 2వ విడత పోలింగ్. తొలి దశ అయిపోయింది, ఇప్పుడు 2వ విడత పోలింగ్ అత్యధిక సర్పంచులు గెలవాలి. 2-3 దశల్లో మరింత మెరుగైన రిజల్ట్ రావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు పార్టీ ముఖ్య నేతల ఫోన్ అంట. ఎక్కువ స్థానాల విజయం కోసం బీఆర్ఎస్ సైతం వ్యూహాలు. మొదటి విడత ఫలితాలతో ప్రధాన పార్టీ అలర్ట్ అంట. సొంత గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను గెలిపించుకోలేకపోయిన పలువురు ఎమ్మెల్యేలు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. కానీ బీఆర్ఎస్ సైతం గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు పార్టీ ముఖ్య నేతలు ఫోన్ చేసి సూచనలు చేశారు. 2-3 విడతల్లో మరింత కష్టపడాలని స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ సైతం 2-3 విడతల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా వ్యూహాలు రచిస్తుంది. రేపు 2వ విడత పోలింగ్. 3911 పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు. నేడు సిబ్బందికి ఎలక్షన్ సామాగ్రి పంపిణీ. ముగిసిన 2వ విడత ప్రచారం అంట. బర్త్డే పార్టీలో హుక్కా, విదేశీ మద్యం అంట. మోయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో అనుమతి లేకుండా వేడుకలు. ఎస్వాటి పోలీసులు దాడి. 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా పరికరాలు స్వాధీనం. పార్టీలో వైసీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి వారిద్దరికి నోటీసులు. మరో 4గురిపై కేసులు నమోదు. పార్టీకి పర్మిషన్ లేదని మాకు తెలియదు. ఇదేం లేదు. పార్టీ చేసుకునేటోళ్ళకి పార్టీకి పర్మిషన్ ఉందా లేదా అసలు? ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ, ఈయన రాజకీయంగా ఎమ్మెల్సీ, ఆయనకి తెలీదా? ఇప్పుడు పర్మిషన్ ఉందా లేదా ఆయన ఎంక్వైరీ చేసుకోవాలి కదా.
అంటే ఇక వీళ్ళంతా రీల్స్ మీద ఉన్నంత సోయ వీటి మీద ఉండదు. ఇక మనం పాపులర్ అయ్యాం, మనం సెలబ్రిటీలం కదా, మనం ఏం చేసినా నడుస్తుంది అంటే కాదు. ఈయన ఎమ్మెల్యే, ఆయన తెలీదా ఇది అనుమతి లేకుండా మద్యం బాటలు, విదేశీ మద్యం బాటలు పెట్టొద్దు, హుక్కా పెట్టొద్దు అని తెలియదు ఆయనకి. హైదరాబాద్ శివార్లో బర్త్డే పార్టీ వేడుకలకు ఎస్వాటి పోలీసులు భగ్నం చేశారు. నగరంలో స్థిరపడిన ఆంధ్రాకు చెందిన వ్యాపారి అనుమతి లేకుండా నిర్వహించిన జన్మదిన పార్టీ ఎస్వాటి పోలీసులు దాడులు నిర్వహించి అనుమతి లేకుండా వినియోగిస్తున్న మద్యం హుక్కాను స్వాధీనం చేసుకుని నిర్వాహకులు ఫామ్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన గత గురువారం అర్ధరాత్రి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన పార్థసారథి 20 ఏళ్ల క్రితం నగరంలోని దిల్సుఖ్ నగర్లో స్థిరపడి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లాలో ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లు ఇక మొత్తం సెలబ్రిటీలు అంతా ఆడకే అసలు కనీసం పర్మిషన్ లేకుండా. ఇప్పుడు వీళ్ళు దొరికిరు కాబట్టి, దొరక్కపోతే అసలు ఫస్ట్ ఇవన్నీ ఎట్లొస్తున్నాయి, విదేశీ మద్యం ఎట్లొస్తుంది తెలంగాణకి, అసలు ఎట్లా తీసుకొస్తారు ఇవన్నీ కూడా. వీళ్ళు ఏమనుకుంటారు అంటే 4 రీల్స్ చేసి 4 బూతులు మాట్లాడితే ఇక ఫేమస్ అయినా, ఇక మనం సెలబ్రిటీలో మనకు మించిన వాళ్ళు లేరు, మనల్ని ఎవడు ఏం చేయలేడు అనుకుంటున్నారు. ఒక్క 3 రోజులు జైల్లో పెడితే వీళ్ళని అన్నీ సెట్ అవుతాయి. తల పొగరతో కొట్టుకుని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇవి ప్రధానంగా ఉన్న వార్తలు అయితే ఇవి కనపడతా ఉన్నాయి. సో ఏదేమైనా కానీ ఇక రాష్ట్రంలో కొంత రాజకీయం అయితే వేడెక్కుతున్న పరిస్థితి కనపడతా ఉంది. బీసీల ఉద్యమం కూడా రోజు రోజుకి వేడెక్కుతున్నట్టుగా కనపడతా ఉంది. మరి ఏం జరుగుతూ ఉంది, ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా పార్లమెంట్లో కనీసం చర్చ రాని అంశం ఇది బీసీల నినాదం అనేది. మరి ఇక్కడ అన్యాయం జరిగినట్టే. మరి దీని మీద బీసీ సంఘాలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా స్పందించిన పరిస్థితి లేదు. మరి ఏం జరగబోతుందో చూడాలి. ఈ మ్యాచ్ని బేస్ చేసుకుని మరి మ్యాచ్కి సంబంధించిన పైసలు, వచ్చిన పైసలు కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మరి ఏం జరుగుతూ ఉందో చూడాల్సిన అంశం ఉంది. రాజకీయ పరిణామాలు మాత్రం కొంత వేడెక్కుతున్నట్టుగా కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.